ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఇన్షాట్ వీడియో ఎడిటర్ యాప్లో వీడియోని ఎలా ట్రిమ్ చేయాలి. సో మన వీడియో నుంచి ఏదైనా ఒక పార్ట్ని మనం ఎలా రిమూవ్ చేయాలి. సో మనకు వీడియోలో ఏదైనా అవసరం లేని పార్ట్ ఉంటే ఆ పార్ట్ని మనం ఎలా డిలీట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేను ఇన్షాట్ వీడియో ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసి ఇందులో ఒక వీడియోని మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో నుంచి ఏదైనా అనవసరంగా ఉండే పార్ట్ని ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనం ఇన్షాట్ వీడియో ఎడిటర్ యాప్లో మనకి ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు వీడియో అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ వీడియో ఆప్షన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన వీడియోని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో నాకు ఈ వీడియో ఉంది. సో ఇప్పుడు ఈ వీడియో నుంచి నాకు ఏదైనా ఒక అనవసరంగా ఉండే పార్ట్ని ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ నాకు ఈ వీడియోని ఒకసారి ప్లే చేస్తే 1 minute వరకు ఈ వీడియో ఉంది. సో నాకు ఈ వీడియో నుంచి లాస్ట్లో ఒక 58 seconds వరకు మాత్రమే ఈ వీడియో కావాలి. సో మిగతా 2 seconds పార్ట్ని నేను రిమూవ్ చేయాలంటే సింపుల్గా ఏం చేయాలంటే ఈ వీడియో ఉంది కదా, సో ఈ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టైం లైన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు 58 seconds వరకు కావాలి. సో లాస్ట్లో ఉన్న 2 seconds వీడియో నాకు అవసరం లేదనుకుంటే సో ఇక్కడ వరకు 2 seconds వరకు ఉంచుకొని ఇక్కడ మనకు స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ పార్ట్ అంతా కూడా ట్రిమ్ అయిపోతుంది. సో అదొక పార్ట్గా సపరేట్గా డివైడ్ అయిపోతుంది అనమాట. సో సింపుల్గా ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ పార్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ పార్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ పార్ట్ అంతా కూడా డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు లాస్ట్లో ఉన్న 2 seconds పార్ట్ నాకు డిలీట్ కావాలంటే ఆ పార్ట్ అనేది నేను రిమూవ్ చేసేసాను. సో ఇలాగే మనం ఇప్పుడు స్టార్టింగ్లో నుంచి ఒక 2 seconds వరకు నాకు అనవసరంగా పార్ట్ ఉందనుకోండి. సో ఈ పార్ట్ని నేను డిలీట్ చేసుకోవాలనుకోండి. సో సింపుల్గా ఇక్కడ నేను 2 seconds వరకు ఈ విధంగా డ్యూరేషన్ని సెట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఒక ట్రిమ్ చేసేస్తాను ఇక్కడ నుంచి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్ నుంచి 2 seconds ఉంది కదా, సో ఇది ఒక పార్ట్ ఉంది. సో టోటల్గా నాకు ఈ పార్ట్ని డిలీట్ చేయాలనుకుంటే సో ఆ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని సో యాస్టీస్గా మళ్ళీ ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఆ పార్ట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ పార్ట్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ స్టార్టింగ్లో ఉన్న 2 seconds పార్ట్ అంతా కూడా డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా కాకుండా మనకు వీడియో మధ్యలో ఒక పార్ట్ ఉంది. సో ఆ పార్ట్ని మనం రిమూవ్ చేయాలనుకుంటే సో ఎలా రిమూవ్ చేయాలి సో అది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ నాకు ఈ పార్ట్ ఉంది. సో ఈ పార్ట్ నుంచి నేను ఒక 6 seconds నుంచి 9 seconds వరకు ఉన్న ఈ మిడిల్ పార్ట్ అనేది నాకు రిమూవ్ చేయాలి నేను. సో అది అనవసరంగా ఉండే పార్ట్ అనమాట. సో 6 seconds నుంచి 9 seconds వరకు. సో ఇక్కడ నేను డ్యూరేషన్ని సెట్ చేసుకుంటా. 6 seconds వరకు నేను ఇక్కడ వీడియోని ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు వీడియో అనేది 2 partsగా డివైడ్ అయింది. ఓకే, సో నాకు 6 seconds నుంచి 9 seconds వరకు వీడియో అనేది అనవసరంగా ఉంది కాబట్టి ఆ పార్ట్ నేను రిమూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ 9 seconds వరకు వీడియోని ఈ విధంగా టైం లైన్లో సెట్ చేసుకొని 9 seconds డ్యూరేషన్ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక స్ప్లిట్ వేస్తాను. ఓకే, సో ఇప్పుడు వీడియో టోటల్ అంతా కూడా 3 partsగా డివైడ్ అయింది. సో ఇప్పుడు స్టార్టింగ్లో మధ్యలో ఉన్న 6 seconds నుంచి 9 seconds ఉన్న పార్ట్ని నేను ట్రిమ్ అయితే చేసేసాను. సో ఇప్పుడు ఆ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డిలీట్ చేసేయాలి. ఓకే, సో చాలా ఈజీగా మనం ఇప్పుడు వీడియోని డిలీట్ చేసేసినాం. సో మనకు అనవసరంగా ఉండే పార్ట్ని వీడియో నుంచి రిమూవ్ చేసేసాం. సో చాలా ఈజీగా ఈ విధంగా స్ప్లిట్ ఆప్షన్ని యూజ్ చేసి మీకు ఏ పార్ట్ అయితే అనవసరంగా అనిపిస్తుందో ఆ పార్ట్ని రిమూవ్ చేసేయచ్చు. ఓకే, సో ఈ విధంగా రిమూవ్ చేసేసిన తర్వాత ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ 2 parts మధ్యలో ఒక పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి వచ్చేస్తాయి. సో అందులో నుంచి బేసిక్ ట్రాన్సాక్షన్ నుంచి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ని ఈ వీడియోకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం వీడియో నుంచి ఏదైనా ఒక పార్ట్ని రిమూవ్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలంటే టాప్లో మనకు సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఈ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.